తెలుగు మూవీస్ విషయానికి వచ్చేటప్పటికి నారప్ప చేశారు. సో నారప్పలో అయితే మీ క్యారెక్టరైజేషన్ దట్ వాస్ అనే తక్కువ టైం ఉన్నా కానీ ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందంటే ఆ నెగిటివ్ క్యారెక్టర్కి మీరు చేసే విధానం కానీ ఓ మై గాడ్ అనిపించిన విధానం. సో హౌ ఇట్ స్టార్టెడ్? నారప్ప శ్రీకాంత్ అడ్డాల గారు, అదే ఒక అసోసియేట్, ఆయన పేరు మర్చిపోయాను. మస్ట్ బి శ్రీధర్ ఆర్ సంథింగ్. ఓకే. ఆయన కాల్ చేశాడు, అంటే అన్నోన్ నంబరు, జనరలీ తీసుకొని దిస్ ఇస్ ఫ్రమ్ సురేష్ ప్రొడక్షన్స్, ఇలా కాల్ చేస్తున్నాం ఒక క్యారెక్టర్ గురించి, ప్లీజ్ కాల్ బ్యాక్ అని మెసేజ్ వచ్చింది. ఫ్రీ అయ్యాకే కాల్ చేశా. అప్పుడు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల్ గారు మాట్లాడతారు, ఒకసారి మాట్లాడతారన్న, ఖచ్చితంగా ఇవ్వండి. అండ్ ఆఫ్ కోర్స్ ఐ న్యూ హిస్ వర్క్. మంచి మంచి వెరీ సెన్సిబుల్ ఎమోషనల్ డైరెక్టర్. ఆయన వర్క్ చాలా నచ్చింది నాకు. సీతమ్మ వాకెట్లో కానీ ఇంకో సినిమా ఐ వాజ్ లైక్, అంటే నువాన్సెస్, వెరీ టైనీ నువాన్సెస్ ఆఫ్ ఎమోషన్స్ చాలా బాగా పెడతారు ఆయన. సో దట్ వాజ్ సంథింగ్ ఐ హ్యాడ్ అడోర్డ్. అండ్ ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎస్ ఖచ్చితంగా మాట్లాడుతున్నామండి అంటే, ఆయన అప్పుడు చెప్పారు, ఇలాంటి అసురన్ రీమేక్ చేస్తున్నాం, అందులో ఇలాంటి క్యారెక్టర్ మీరు చేయాలి. And Asuran is Asuran. Yeah. The concept, the script, the performances, wow. అంత మంచి సినిమా ఇప్పుడు తెలుగులో చేయబోతున్నాం అన్నప్పుడు దాన్ని చేయాలి అంటే ఖచ్చితంగా చేస్తా, డెఫినెట్లీ ఐ డూ ఇట్. అండ్ వెంకీ గారు, వెంకీ మామ అండ్ సురేష్ ప్రొడక్షన్స్, అండ్ హూ విల్ నాట్ డూ ఇట్, లెట్ మీ డూ ఇట్. అంటే అందులో ఒకటి నాకు అంటే ఇబ్బందిగా ఉండిందంటే, అమ్మాయిని స్లిప్పర్తో కొట్టాలి కదా, అదొక్క రీజన్ వల్ల వద్దేమో అనుకున్నా ఫస్ట్. సరే ఇది ఎందుకు చూస్తేనే నాకే కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉంది, ఎలా చేయడం, ఇది చేస్తే తప్పు అవుతుందేమో అంటే, ఆఫ్ కోర్స్ వి ఆల్ నో ఇట్స్ యాక్టింగ్. అది నిజమైన స్లిప్పర్ తీసుకొని కొట్టడం, అలా నిజంగా అంత గట్టిగా కొట్టడం, డమ్మీలు ఉంటాయి, కానీ చూస్తేనే ఒక హీనియస్ అనిపిస్తుంది కదా. సో అదొక్క కన్సర్న్ మాత్రమే రేస్ చేశా. లేదండి మీరు కమాన్, యువర్ అన్ యాక్టర్, యూ నో కదా అన్న. ఎస్ ఐఎమ్ అన్ యాక్టర్, ఐ నో ఇట్, బట్ అదొక్క సీన్ డిస్టర్బింగ్గా ఉంది అది అన్న. లేదు, దాన్ని కన్వీనియంట్గా షూట్ చేద్దాం, డోంట్ వరీ, లెట్స్ నాట్ మేక్ యూ హిట్ ప్రాపర్లీ, అది ఏదో చేద్దాం, మేనేజ్ చేద్దాం రండి అన్నారు. దెన్ డిడ్ ఇట్. ఇట్ వాజ్ సో గుడ్, సచ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇదొక్క ఇన్సిడెంట్ చెప్పాలి నేను. వెంకటేష్ గారు దానికి రెపకషన్, ఈయన నన్ను కొట్టి అది చెప్పుతో నాకు కొడతారు. సో అలాంటి సీను షూట్ చేయాలి. స్లిప్పర్ ఇచ్చారు, డమ్మీ స్లిప్పరు. వీఆర్ గెటింగ్ రెడీ ఫర్ ద షాట్. సడన్గా స్లిప్పర్ ఎట్ ఇవ్వండి అన్నారు. ఆర్ట్ డైరెక్టర్ని ఎవరినో ఆర్టిస్ట్ అని తీసుకున్నారు. బెండ్ చేసి చూసి పట్టు ఆయన కొట్టుకొని, పర్లేదు తగలదు, హీ హిట్ హిమ్సెల్ఫ్, పర్లేదండి, ఇట్స్ సాఫ్ట్ ఓన్లీ, ఐ ఆల్సో మేనేజ్, మెల్గానే కొడతా, ఏమనుకోకు. వాట్ యూ కాల్ ఇట్? అది జనరాసిటీ అంటామా, అది దట్స్ బీయింగ్ హ్యూమెన్ అంటామా, ఆ స్థాయిలో ఉన్న మనిషికి అది చేయనక్కర్లే కదా. అండ్ దట్ ఐ వాజ్ లైక్ మైండ్ బాగిల్డ్. ఓకే, దిస్ ఇస్ సో గుడ్ కదా. సార్ పర్లేదు సార్ మీరు కొట్టండి అంటే, అది డమ్మీ సాఫ్ట్వే ఉంది, నేను చెక్ చేశా. నేను కొట్టేటప్పుడు నేను ఎలా ఉంటుందని నాకు తెలిస్తే కదా నేను సరిగా కొట్టగలుగుతాను. అండ్ దిస్ ఇస్ అఫ్ కోర్స్ ఇట్స్ ఫుట్వేర్ అండ్ ఐ నో, ఐ మేనేజ్, డోంట్ వరీ అన్నారు. ఐ వాజ్ సోల్డ్ ఫర్ ఇట్, సోల్డ్ ఫర్ దట్ కేర్ అండ్ అఫెక్షన్. ఓకే. ఆఫ్టర్ దట్ ఎక్కువగా మీకు తెలుగు మూవీస్ కానీ, ఆ తెలుగు మూవీస్ వచ్చినా కానీ అందులో ఎక్కువగా నెగిటివ్ రోల్స్ అనేది కూడా వస్తూ వచ్చాయి. ఈవెన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ విత్ అనే నెగిటివ్ షేడ్స్ ఉన్నది. సో ఇవన్నీ యాక్సెప్ట్ చేసుకుంటూ యువర్ ట్రావెల్ ఈజ్ స్టార్టెడ్ ఇన్ దిస్ టాలీవుడ్. ఎలా అనిపించింది సార్ ద స్టార్టింగ్ ఆఫ్ యువర్ కెరియర్ ఇన్ టాలీవుడ్? అంటే మనం ఎంచుకుందే కనపడుతుంది కదా, మనం చేసిన సినిమాలు, బయట వచ్చిన సినిమాలే కనపడతాయి. ఇట్స్ నాట్ దట్ ఐ గాట్ ఓన్లీ నెగిటివ్ రోల్స్. ఒక్కటి నాకు నెగిటివ్ రోల్స్ అంటే నాకు ఇష్టమే.
ఓకే. అంటే ఒక ఎత్తు ఎక్కువ. యూ గాట్ దట్ ఫ్రీడమ్ వైల్ పర్ఫార్మింగ్ యాజ్ అన్ యాక్టర్. ఓకే. When you're playing a negative role, you can do anything and everything that you can. Full of energy you can put, full throttle you can go. So, and that is one side. The other side is, నేను చేసిన ప్రతి క్యారెక్టరు నెగిటివ్ విలన్ అలాంటిది కాదు. హీఈస్ గాట్ సమ్ ఇంటెన్షన్. ఆ మోటివ్ మంచి మోటివే ఉంటుంది, కానీ రెపొకషన్ రివోల్ట్ చేసేటప్పుడు వేరేలా మారిపోతాడు. సో దట్ ఈస్ ఆల్ ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఆల్ అబౌట్ కదా. మన అందరిలో మంచి చెడ్డు రెండు యాంగిల్స్ ఉంటాయి. అండ్ వెన్ ఎవర్ పీపుల్ లైక్ యూ యూ కాల్ ఇట్ పాజిటివ్, వెన్ ఎవర్ పీపుల్ హేట్ యూ ఇట్ ఇస్ అ నెగిటివ్ ఎమోషన్. లేదా ఒకరిని తొక్కైనా సరే చంపైనా సరే నేను నా గోల్ని పొందాలి అనుకుంటే, రీచ్ అవ్వాలి అనుకుంటే అది ఆ నెగిటివ్ ఎలిమెంట్ అనిపిస్తుంది. అదర్వైజ్ ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ అస్. సో పాజిటివ్ అండ్ నెగిటివ్ షేడ్ ఇస్ వాట్ మేక్స్ యూ అ హ్యూమన్ బీయింగ్, కంప్లీట్ హ్యూమన్ బీయింగ్. ఓన్లీ పాజిటివ్ యాంగిల్ అంటే మనిషి ఉంటాడా? సాధులు అయిపోతారు. ఓన్లీ నెగిటివ్ అంటే టెర్రరిస్ట్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అయిపోతారు. సో నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఇస్ మిక్స్ ఆఫ్ బోత్. సో అలాంటి టిపికల్ క్యారెక్టర్స్ నాకు నచ్చుద్ది ఎక్కువ. సో నాకు వచ్చిన ఆఫర్స్లో అడిగి విని తెలుసుకొని అందులో ఎంతో కొంత ఎంచుకొని మేనేజ్ డేట్స్ని బట్టి కూడా మేనేజ్ చేసుకోవాలి కదా. అలాంటి సినిమాలు, అలాంటి టిపికల్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు ఐఎమ్ మోర్ దాన్ హ్యాపీ టు పర్ఫామ్. యాక్టర్కి ఆ జాబ్ సాటిస్ఫాక్షన్, పర్ఫార్మెన్స్ సాటిస్ఫాక్షన్ దొరకకపోతే వేరే ఇంకేంటి డబ్బులు వస్తాయండి. అండ్ ఇట్స్ నాట్, మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ దట్ వీ వర్క్ ఫర్. మనీ ఈజ్ సంథింగ్ దట్ ఫాలోస్ యూ. బట్ ఆ ఒక క్యారెక్టర్ని చూసిన వాళ్ళకి కన్విన్సింగ్గా పుల్ ఆఫ్ చేయగలిగామా, మనం అనుకున్న రైటర్ కానీ డైరెక్టర్ కానీ అనుకున్న అవుట్పుట్ ఇవ్వగలిగామా, అండ్ మనం పర్ఫామ్ చేసేటప్పుడు సెట్స్లో షార్ట్ సూపర్ ఓకే అని చెప్తారా, అరుస్తారా, క్లాప్స్ కొడతారా, వాటి కోసమే మనం పనిచేస్తుంటాం. అది ఇచ్చే బూస్ట్ అంతా ఇంత ఉంటుంది, డిఫరెంట్ లెవెల్ హై. ఆ హై వేరే దానిలో కూడా మనం పొందలేము. డెఫినెట్లీ నాట్. నో అదర్ అనాలిసిక్స్ క్యాన్ గివ్ యూ దట్ హై. ఎగ్జాక్ట్లీ సార్. ఒకసారి ఇప్పటి వరకు మీ జర్నీ అనేది చూస్తే, అంటే బై గోయింగ్ ఆన్ ఎక్కువగా తెలుగు మూవీస్ చేయడం అనేది కూడా జరుగుతూ ఉంది. అంటే కన్నడ మూవీస్ అనేది కూడా 1-2 అనేది కూడా చూస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఆల్సో లవ్ లీ వచ్చింది. అండ్ దెన్ తెలుగు మూవీస్ అనేది కూడా చేస్తూ ఇట్లా వస్తున్నారు. సో మా తెలుగు కూడా అయిపోతున్నారా మీరు? ఆల్రెడీ ఓన్ చేసుకున్నారు అనుకుంటా. ఆల్రెడీ ఓన్ చేసేసుకున్నారు, ఇంకా ఓన్ ఇక్కడ కొంతమంది ఉంటుంది కదా. ఎంతమంది ఆల్రెడీ పలుసార్లు చెప్పాను దీన్ని. మై యాన్సిస్టర్స్, నాన్న సైడ్ యాన్సిస్టర్స్ వచ్చి కరీంనగర్ వాళ్ళు. దే మైగ్రేటెడ్ ఫ్రమ్ కరీంనగర్ టు కర్ణాటక. ఓకే. అమ్మ కర్ణాటక. సో ఐ కెన్ సే ఇట్ లైక్ మదర్ టంగ్ ఇస్ కన్నడ అండ్ ఫాదర్ టంగ్ ఇస్ తెలుగు. అట్లయితే మీరు మావాడు సార్. అగైన్ వన్స్ అగైన్ బ్యాక్ టు హోమ్. ఇట్స్ వెరీ హ్యాపీ. అండ్ దట్స్ సచ్ అ స్ట్రేంజ్ కోఇన్సిడెన్స్, బ్యూటిఫుల్ కోఇన్సిడెన్స్. అంటే మనం ఓదెలా వచ్చి కరీంనగర్ డిస్ట్రిక్ట్. సో అక్కడికి వెళ్ళి షూట్ చేస్తుంటే అదేదో యూఆర్ బ్యాక్ ఇన్ యువర్ జోన్ అనే ఒక ఫీలింగ్ ఉండే. సో అదే కనెక్షన్. వరల్డ్ ఇస్ వెరీ స్మాల్ అండ్ వెన్ యూ కెన్ వైబ్ విత్ యువర్ రూట్స్, వాట్ ఎల్స్ యూ వాంట్. సో అండ్ అంటే కన్నడలో తగ్గించాను అని కాదు, కన్నడలో లవ్లీ రిలీజ్ అయింది. నెక్స్ట్ ఇంకా 2 సినిమాలు రిలీజ్ రెడీ అవుతుంది. ఒకటి కంప్లీట్ అయింది, ఇంకొక సినిమా ఆల్మోస్ట్ ఒక 60%. అంటే తల్వార్పేట అనేది నెక్స్ట్ రిలీజ్ రెడీ అవుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత డబ్బింగ్ చెప్పాలి. మళ్ళీ విఐపి ఆల్మోస్ట్ 60% షూటింగ్ అయింది. సో ఐ హ్యావ్ టు చేంజ్ మై లుక్. దిస్ వాస్ ఫర్ ఓదెలా అండ్ మై సన్. అండ్ చేంజ్ మై లుక్ అండ్ స్టార్ట్ షూటింగ్ ఫర్ విఐపి. సో తమిళ్లో వుల్ఫ్ కంప్లీట్ అయింది, కొత్తది ఇంకొకటి స్టార్ట్ అవ్వబోతుంది. తెలుగులో 2-3 స్క్రిప్ట్స్ ఓకే అయినాయి. సో ఐఎమ్ దేర్. అండ్ కంప్లీట్లీ ఒక సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అన్ని దానిలో కూడా యు ఆర్ వర్కింగ్ అనమాట ఇప్పుడు ప్రెసెంట్.